బిర్యానీ. హాయ్ హలో వెల్కమ్ టు కజిన్స్ చాప్టర్. ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం బియ్యం నేను పక్కన నానబెట్టి పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకొని దాన్ని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నా, చిన్న చిన్న పీసెస్ లాగా. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా, దానికి అంతా మసాలా పట్టేటట్టు. తర్వాత స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ మంచిగా యాడ్ చేయండి. యాడ్ చేసి మీరు కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసేయండి. పన్నీర్ పీసెస్ అన్నీ ఇట్లా మంచిగా క్రిస్పీ లాగా ఫ్రై కావాలి. మంచి ఫ్రై చేసుకోండి. దానివల్ల మీకు టేస్ట్ కూడా పన్నీర్ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆనియన్స్లో లైట్గా చిటికెడు ఉప్పు వేస్తే అవి మంచిగా కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. సో ట్రై చేయండి ఒకసారి. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా స్టిర్ చేసుకోండి ఆనియన్స్ని. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ పచ్చిమిర్చి, ఎక్కువ కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నాకు గ్రేవీ తక్కువనే కావాలి కాబట్టి నేను కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి అంత క్వాంటిటీ కొంచెం తీసుకున్నా. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీకి గ్రేవీ కలుపుకుందాం. నేను కింద ఫ్లేమ్ ఆన్ చేసిన అనుకున్నారు, నేనేమో ఆన్ చేయలేదు, జస్ట్ అది కలుపుకోవడానికి పెట్టుకున్నా. పన్నీర్ పీసెస్ వేసుకొని దాంట్లో ఆ పేస్ట్ వేసుకోండి. మొత్తం వేసుకొని పెరుగు వేసుకోండి. ఇంకా సాల్ట్, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని, ఇంకా పక్కన ఉడికేది షీరోగానికి మన రెసిపీలో లేదు. కారం కొంచెం ఎక్కువనే వేయండి, బిర్యానీకి కూడా కావాలి కదా, ఎక్కువనే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని ధనియాల పొడి తర్వాత గరం మసాలా వేసుకోండి. వేసుకున్నాక బిర్యానీ ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నా నేను. ఎవరెస్ట్ది వేసుకోవచ్చు మసాలా, ఏం కాదు, అది జస్ట్ మసాలానే, దాంట్లో చికెన్ ఏమి ఉండదు. తర్వాత ఆయిల్ వేసుకొని హాఫ్ లెమన్ మొత్తం పిండుకోండి. మంచిగా పిండుకున్నాక హ్యాండ్స్తోని మంచిగా కలిపేసుకోండి నీట్గా. అంతా మొత్తం మిక్స్ అయిపోవాలి గ్రేవీ అంతా. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకోండి. బిర్యానీకి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసి దాంట్లో సాజీరా, ఇలాచీ, లవంగం వేసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ అన్న వేయచ్చు దంచి, లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అన్న వేయచ్చు. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇందాక మనం పన్నీర్ గ్రేవీ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలాచీ, సాజీరా, లవంగం, ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మన పన్నీర్ దాంట్లో కొంచెం కాజు వేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని ఉడికించుకుందాం మంచిగా. ఎట్లా అంటే ఇట్లా ఆయిల్ అంతా బయటికి తేలాలి, అట్లా ఉడకాలి అదంతా. పక్కన బియ్యం ఉడుకుతుంది మెల్లమెల్లగా.
మనం 5 మినిట్స్కి ఒకసారి ఇది కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అంతా అంటుకుంటుంది. అట్లా అంటుకోకుండా మాడకుండా 5 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి అట్లా వచ్చి కలుపుకోండి. రైస్ ఉడికిపోయింది. ఆ వాటర్ అంతా మనం వడబోసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఆ రైస్ అంతా మన పన్నీర్ మీద వేసేసుకుందాం. పన్నీర్ కూడా అయిపోయింది. మా షిరోగాడు ఆ చికెన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు రైస్ అంతా పన్నీర్ మీద వేసేసుకొని మంచిగా స్ట్రైట్గా చేసుకుందాం, పైన అంతా సాఫ్గా. తర్వాత బొక్కలు పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇన్స్టంట్ ఫ్రైడ్ ఆనియన్స్, కలర్, లెమన్ జ్యూస్, పుదీనా, కొత్తిమీర. మనం లెమన్ జ్యూస్లో కలర్ యాడ్ చేసుకొని అది దాని మీద మొత్తం ఇట్లా పోసేద్దాం. తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. ఇక్కడ మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటాం, మూత క్లోజ్ చేసి. కానీ నేను ఆ వీడియో తీసుకోవడం మర్చిపోయినా, బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని ఫస్ట్ మా డాడీకి పెట్టేద్దాం. బిర్యానీ. మనం కూడా నెట్ఫ్లిక్స్లో డ్రాగన్ మూవీ చూసుకుంటా తినేద్దాం. మీరు అందరు చూసినారు ఆ మూవీ? చూస్తే ఎట్లుందో కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.